ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా, కొంచెం మ్యూట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఫుల్ వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. దాన్ని అయితే చెక్ చేసుకోండి, ఒకసారి చూడండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వెడ్డింగ్ వీడియో అనేది చేశాను. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, మ్యారేజ్ వీడియో అయితే ఎడిట్ చేయండి బ్రో అని చెప్తే చేశాను. నేనైతే చూసి ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి వీడియో అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, దాన్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఎలిట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఈజీగా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఇట్లా వచ్చేస్తుంది. గణేష్ వీడియో అయితే ఉంది. ఇలా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ నేనైతే అల్లు అర్జున్ సార్ ఫొటోస్ అయితే యూజ్ చేశాను. వాళ్ళ వైఫీ ఆయన ఫొటోస్ అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో. ఇక్కడ ఆయన పేరు రాసేసాను. మీరే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎవరి వీడియో అంటే మ్యారేజ్ ఎవరిది అయితే ఉంటుందో వాళ్ళ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మనం ఈజీగా. ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే ఈజీగా స్టార్టింగ్లో వచ్చేసి ఈ గ్రూప్ 3 అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మీకు వచ్చేసి వీడియో క్లిప్ని అయితే హైడ్ చేసేసుకోండి. హైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ టెస్ట్ని అయితే క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్ అని క్లిక్ చేసి మీరు ఎవరి పేరు అయితే పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు అయితే పెట్టేసుకోండి. నేను ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ సార్ పేరు అయితే పెడుతున్నాను. పెట్టేస్తే ఇలా అయితే సెట్ అయిపోతుంది ఫోటో అనేది. అండ్ నేమ్ అనేది సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ హైడ్ ఉన్నది, మళ్ళీ అన్హైడ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇలా అయితే వచ్చేస్తుంది వీడియో అనేది ఈజీగా. మళ్ళీ ఇక్కడ అల్లు అర్జున్ స్నేహారెడ్డి అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. గ్రూప్ని అయితే గ్రూప్ 2ని ఎడిట్ గ్రూప్. మళ్ళీ ఇక్కడ ఇది హైడ్ అయితే చేసుకోండి. పైనది హైడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే క్లిక్ చేయండి. సెకండ్ లేయర్ని ఎడిట్ టెస్ట్. మళ్ళీ సేమ్ ఇక్కడ మీరు ఎవరి పేరు చేంజ్ చేసుకోవాలో చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇలానే ఇక్కడ మీరు ఎవరి మ్యారేజ్ ఉందో వాళ్ళ నేమ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ అమ్మాయి నేమ్ అయితే పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ వెడ్డింగ్ టైం అనేది ఈజీగా అయితే చేంజ్ చేసుకోండి. ఇలా అంటే మీరు వెడ్డింగ్ ఏ డేట్కి అవుతుంది అంటే డేట్ అయితే అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇందులో. ఇంకా వెన్యూ అనేది మీరు ప్లేస్ ఎక్కడ ఉందో అని వెడ్డింగ్లో చెప్తారు కదా, అలానే ఇందులో కూడా ఎక్కడ అంటే నేను రామోజీ ఫిలిం సిటీ కేఆర్ ఫంక్షన్. మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసి ఏం చేస్తారంటే ఈజీగా ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇందులో ఫొటోస్ అయితే పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా ఫస్ట్ చెప్తాను. ఇక్కడ ఉంది కదా గ్రూప్ 2ని అయితే క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ని అయితే క్లిక్ చేసి స్టార్టింగ్ ఇచ్చేసి కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫోటోని అయితే పెట్టేసుకోండి. నేను ఎగ్జాంపుల్ వీళ్ళ కపుల్ ఫోటో అయితే పెట్టేస్తున్నాను. ఇలా అయితే ఫోటో పెట్టేసుకున్న తర్వాత ఫింగర్స్తోని జూమ్ చేసుకుంటున్నాను, తక్కువ చేస్తున్నాను జూమ్ అయితే. జూమ్ ఇన్ చేసేస్తే చిన్న చేసేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకొని ఎఫెక్ట్ అనేది క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ అయితే చేసేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో వైప్ అని సెర్చ్ చేయండి. వైప్ అని సెర్చ్ చేస్తే మీకు ఇది వైప్ అనేది అవుపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసేయండి. స్టాండర్డ్ అని ఫస్ట్ ఇది క్లిక్ చేస్తే సెట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి మనం ఎండింగ్ అనేది తక్కువ చేసేసుకోండి. ఇలా తక్కువ చేసేసుకొని యాంగిల్ అనేది 90 degrees అనేది పెట్టేసుకోండి. 90 degrees పెట్టేసుకున్న తర్వాత ఫెదర్ అనేది కొంచెం పెంచుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా కొంచెం పెట్టేసుకున్న తర్వాత కొంచెం కిందికి అయితే పెట్టేసుకోండి. ఇలానే
ఇలా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈజీగా సెట్ అవుతుంది. మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఆ ఫోటోని క్లిక్ చేసి ఎండింగ్ వరకు అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇది హైడ్ అనేది ఉంది కదా, ఇది అన్హైడ్ అయితే చేసేసుకోండి. చేసేసుకుంటే వీడియో క్లిప్ అనేది వస్తుంది. ఇలానే మీరు సేమ్ అయితే మళ్ళీ దాన్నే క్లిక్ చేయండి. పెట్టిన ఫోటోనే క్లిక్ చేసి ఫోటో ఎఫెక్ట్ని అయితే కాపీ అయితే చేసేసుకుంటే సెట్ అవుతుంది. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ అల్లు అర్జున్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ సేమ్ ఫోటోని అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఫోటో అయితే పెట్టేసుకొని జూమ్ తక్కువ చేసేసుకుంటున్నాను నేనైతే. ఇది హైడ్ అయితే చేసేసుకుని ఈ ఫోటో అనేది ఎండింగ్ వరకు అయితే కట్ చేసేసుకుంటున్నా. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫోటోని ఇంకా కొంచెం జూమ్ తక్కువ చేసుకుంటున్నా. ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసేసుకున్నా. కొంచెం సెట్ కాకపోతే ఫెదర్ అనేది పెంచేసుకుంటే సెట్ అయిపోతుంది. ఎండర్ అయితే కొంచెం పెంచేసుకోండి. కొంచెం తక్కువ చేసుకుంటే సెట్ అవుతుంది. చూసి చేసేసుకోండి. ఇలానే ఇంకో గ్రూప్ ఉంది కదా, ఈ 4th గ్రూప్ని అయితే ఎడిట్ చేసి సేమ్ ఇదే హైడ్ అయితే చేసుకొని ఫస్ట్ ఫోటో అయితే పెట్టేసుకుందాం. గర్ల్ ఫోటో చెప్పాను కదా, ఇలా గర్ల్ ఫోటో పెట్టేసుకొని కొంచెం జూమ్ తక్కువ చేసేసుకొని ఫింగర్తో సెట్ అయితే చేసుకొని ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకున్నారు కదా, దాన్ని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇలా అయితే జూమ్ అయితే చేసుకొని కరెక్ట్ నేమ్ పైన పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. ఈ ఫోటోని అయితే ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. జరుపుకున్న తర్వాత హైడ్ చేసిన ఫోటోని అయితే కొంచెం ఇక్కడికైతే పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో వీడియో అనేది. మీరైతే చూసి అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది చాలా మంచిగా ఉంటుంది. వీడియో ఈ ఫోటో అనేది పైనకి అయితే వెళ్ళింది. ఆ ఫోటోని క్లిక్ చేయండి. మళ్ళీ ఇది హైడ్ అయితే చేసేసుకొని ఆ ఫోటోని అయితే కొంచెం కిందికి అయితే పెట్టేసుకుందాం. ఆ నేమ్ కూడా కొంచెం కిందికైతే పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా చూసి అయితే చేసుకొని మీరైతే ఇలానే ఎండింగ్ వరకు అయితే అన్ని ఫొటోస్ అయితే పెట్టేసుకొని ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే సెట్ అయిపోతుంది. సెట్ కాకపోతే మీరు మళ్ళీ గ్రూప్ని అయితే ఎడిట్ గ్రూప్ అయితే చేసేసుకొని ఇదైతే పైనకి జరుపుకోండి. హైడ్ అయితే చేసి ఈ ఫోటోని కొంచెం చిన్నగా చేసేసుకోండి. చిన్నగా చేసిన తర్వాత నేమ్ అయితే పైన అయితే పెట్టేసుకోండి. కనపడేటట్టు అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అంతే మీకు చెప్పాల్సింది. చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. చిన్న సపోర్ట్ అయితే చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.